తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. వేతన చర్చల్లో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు 1/1/2017 నాటి డిఏ మెర్జ్ చేస్తాం, 2022లో ప్రతిపాదించిన పే స్కేల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తాం తప్ప ఇంతకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేయటానికి మరో మార్గం మా దగ్గర లేదు అని కేటగారికల్గా చెప్పటం మనందరికీ తెలిసింది. అయితే నిన్న నేను పెట్టిన వీడియోలో 2 అంశాల మీద కొంతమందికి డౌట్లు వచ్చింది. కేంద్ర క్యాబినెట్ చివరి మీటింగ్ అయిపోయింది, ఫేర్వెల్ మీటింగ్ జరిపారు, ఇంకా మళ్ళీ ఉండదు అని అన్నారు సార్, మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉందని వార్తలు వస్తున్నాయి అని అడిగారు కొంతమంది. క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతాయి కానీ విధానపరమైన నిర్ణయాలు ఇంకా జరగవు. ఎందుకనంటే రేపు 12వ తారీఖు 12, 13, 14 తారీఖుల్లో ఏదో ఒక రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి. అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ క్యాబినెట్లకి ఉండదు. మోరోవర్ ఎటువంటి విషయాలు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి. అయితే అప్పుడు నిర్ణయాలు తీసుకునేవి దేశ భద్రత కోసం అయి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి అంతకుముందున్న ఫేర్వెల్ ఎందుకు కండక్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు, తర్వాత కూడా క్యాబినెట్ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నదానికి ఉన్న ఒక సన్నని గీతని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం, మొన్నటి దాకా బిఎస్ఎన్ఎల్ పరిస్థితి బాగయ్యేదాకా, బిఎస్ఎన్ఎల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదాకా, ఆదాయాలు పెరిగేదాకా వేతన చర్చలు కానీ వేతనాల అంశం కానీ ఉండదు అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పిన మేనేజ్మెంట్ ఉన్నట్టుండి తన మనసును ఎందుకు మార్చుకున్నది? ఇక్కడ 2 అభిప్రాయాలు వ్యక్తమైనాయి. నేను నా మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మార్చుకుంటే మనకెందుకు సార్, మనకు పే కమిషన్ తీసుకోవటం బెస్టా కాదా, వద్దా, కావాలా, ఫిట్మెంట్ ఎంతో కొంత ఇమ్మని చెప్తే బాగుండేది కదా, ఇది ఒక అభిప్రాయం. లేదు సార్ అసలు వెనకాల ఏం జరిగింది, దానివల్ల ఎందుకు మారింది తెలుసుకోవాలి కదా సార్ మనం కూడా అని ఒక అభిప్రాయం. ఈ 2 అభిప్రాయాలు అటు ఇటు ఉన్నారు. మనం 2 రకాల వాదనని డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే పెన్షన్ రివిజన్ ఫైలు జరిగే క్రమంలో ఆ ఫైలు ముందుకెళ్ళేటప్పుడు నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాలను సేకరించాలి అని చెప్పి నోడల్ మినిస్ట్రీస్కి పెన్షన్ రివిజన్ మీద తాము ఏమనుకుంటున్నామో తెలియజేస్తా కాన్ఫిడెన్షియల్గా అన్ని విభాగాలకి డిఓటి ఒక నోటు పంపింది. అందులో 2-3 రకాలైన ప్రతిపాదనలు తయారు చేశారు. నోడల్ మినిస్ట్రీస్కి వెళ్ళటమే ఆర్డర్ వచ్చేసినట్లుగా ఫీల్ అయిపోయి చాలామంది, లేదు కొంతమంది పెద్ద మనుషులు, లేదు అయిపోయింది ఇంకా ఆర్డర్ రేపు వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లెట్ దెమ్ ఎంజాయ్. అయితే నోడల్ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దాన్ని కేంద్ర క్యాబినెట్కి పంపటానికి క్యాబినెట్ మెమో తయారు చేసి ఆ క్యాబినెట్ మెమోని మళ్ళీ నోడల్ మినిస్ట్రీస్కి పంపి దాని మీద అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత ఎవరన్నా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ అభ్యంతరాలని రిప్లై ఇస్తూ కేంద్ర క్యాబినెట్కి పంపటం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. ఈ క్రమంలో లా మినిస్ట్రీ నుంచి అసలు ఇంత ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, మీరు డీలింకింగ్ అన్న అంశం దాకా ఎందుకు వెళ్తున్నారు? దేశంలో వేతన సవరణని పెన్షన్ సవరణని విడగొట్టి చూసిన క్రమమే లేదు కదా. కాబట్టి మీరు వేతన సవరణ పెన్షన్ సవరణ 2 కలిపి చేసుకుంటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన చేయండి అన్న సలహా వచ్చినట్టు ఆ సలహా మేరకు డిఓటీలోని కొంతమంది ఒక వర్గం ఎవరైతే పెన్షన్ సవరణ ఆటోమేటిక్గా జరగటానికి వీల్లేదు, పెన్షన్ సవరణ వేతన సవరణతో ముడిపడే జరగాలి, వీళ్ళకి ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు అన్న అభిప్రాయం ఒక వర్గానికి ఉన్న దృష్ట్యా
ఆ వర్గంలో ఉన్న ఉద్యోగులు, ఉన్నతాధికారులు డిఏ మెర్జర్ చేసి వదిలేయండి అబ్బా, తర్వాత చూసుకుందాం, 3 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చి, అది బుక్ అడ్జస్ట్మెంట్ అయినా ఫిజికల్ అయినా, ఉద్యోగస్తులు ముసలోళ్ళు బాగానే సాధించుకున్నారు, మన సంగతి ఏంటి అన్న అసంతృప్తికి లోను కావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి డిఏ మెర్జ్ చేసి పెన్షన్ రివిజను, వేజ్ రివిజను 2 చేసేస్తే గొడవ లేదు కదా, అనామలీ వచ్చే అవకాశమే లేదు కదా. నోషనల్ పే ఫిక్సేషను, దానికోసం సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021ని మార్చడం లాంటి అనేక అంశాలు క్లోజ్ అయిపోతాయి కదా. కాబట్టి ఇవి చేసే క్రమంలో వేజ్ రివిజన్ జరుపుకోండి, ఆ ప్రక్రియ కొనసాగించండి, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2 అవుతుంది, లేదు అవసరం అనుకుంటే డీలింగ్ చేయాలనుకుంటే డీలింగ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. మినిస్టర్ ఎక్కడికి బయటికి వెళ్ళినా ఆయా సర్కిల్స్లోని, ఆయా రాష్ట్రాలలోని పెన్షన్ అసోసియేషన్లు ఎంబడి పడడం తగ్గుతుంది కదా అన్న సూచన డివోటి నుంచి వచ్చిన దృష్ట్యానే వేతన సవరణ చర్చలు ప్రారంభమైనవన్నీ ఒక ఉన్నతాధికారి నాతో అన్నారు. నిజమా కాదా అంటే నాకు తెలియదు, మేబీ. అయితే వేతన చర్చలు ప్రారంభమైనవి కదా. వేతన చర్చలు ప్రారంభమైనప్పుడు ఆ వేతన చర్చలలో జరిగిన సారాంశాన్ని 0% మేనేజ్మెంట్ ప్రతిపాదించింది అని ఉన్న 2 గుర్తింపు యూనియన్లలో ఒక గుర్తింపు యూనియన్ వెబ్సైట్లో పెట్టింది, 2వ గుర్తింపు యూనియన్ ఆ సమాచారాన్ని 0% ప్రతిపాదించింది మేనేజ్మెంట్ అన్న సారాంశాన్ని నేను ఈ వీడియో చేయబోయే టయానికి కూడా ఇంకా అప్లోడ్ చేయలే. వాళ్ళు చెప్పాల, వాళ్ళ సర్కిల్ సెక్రటరీలకు కూడా 0% ప్రతిపాదించిన అంశం మెసేజ్ రూపంలో కూడా చెప్పలే. కారణం ఏంటో నాకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. మళ్ళీ 5% గతంలో వాళ్ళు ప్రతిపాదించినప్పుడు 2018లో తీసుకుని ఉంటే బాగుండేది కదా. ఇదేమి ఆదిత్య 369 సినిమా కాదు, 1500 సంవత్సరాలు ముందుకెళ్ళి 1500 సంవత్సరాలు వెనక్కి వచ్చి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళి ఈ టైం కాదు. అయిపోయింది. కాబట్టి అప్పుడేం జరిగింది, తప్పొప్పులు ఇప్పుడు విచారించటం అనవసరమైన ప్రక్రియ. ఇప్పుడు ప్రతిపాదించిన వేతన స్కేళ్లలో స్టాగ్నేషన్లు వస్తాయా రావా? ఒక మిత్రుడు నేను డిస్కస్ చేసినప్పుడు ఒక అంశం చెప్పారు. సార్, టెలికాం మెకానిక్ క్యాడర్లోనో ఇంకొక క్యాడర్లోనో స్కేల్ మ్యాక్సిమం రీచ్ అయ్యి 3 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ప్లస్ వాడికి నెక్స్ట్ ప్రమోషన్ రావాలంటే ఎన్ఈపిపిలో 8 ఏళ్ళు ఆగాలి. కాబట్టి పాత పే స్కేల్స్ ఏవైతే ఉందో ఆ స్కేల్ మ్యాక్సిమం 3 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ప్లస్ 8 ఇంక్రిమెంట్లు, అంటే 3 ఒక 8 11 ఇంక్రిమెంట్లు స్కేల్ మ్యాక్సిమం పైన కొత్త పే స్కేల్లో ఉంటే తప్ప స్టాగ్నేషన్ రాకుండా ఉండదు కదా సార్. ఆ రకంగా స్కేల్స్ ఉంటే బాగుంటుంది, ఆ రకంగా లేవు సార్, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారు. నిజమే, ఆర్గ్యుమెంట్ నువ్వు చెప్పింది కరెక్టే, దాంట్లో ప్రాబ్లం ఉంది. అయితే NE1, NE2, NE3లో ఎవరన్నా అఫీషియల్స్ ఉన్నారా ఈ రోజుకి? ఎంతమంది ఉన్నారు? చాలామంది NE4, NE5లో ఉన్నారు, RMలు, టెలికాం మెకానిక్స్. లేదా నాన్ ఎగ్జిక్యూటివ్లలో మిగతా ఉద్యోగులు NE9, 10, 11, 12లో ఉన్నారు. ఈ 4 పే స్కేల్స్లో ఉంటున్నారు. ఆ స్కేల్ వరకు మార్చే అవకాశం ఉందా? CMD ఎటువంటి పరిస్థితులలో పే స్కేల్స్ మార్చే అవకాశం లేదు. మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే సంతకాలు కూడా నేను పెట్టలేను అన్న నేపథ్యంలో ఉన్న ఉద్యోగులలో ఎంతమందికి మేలు జరుగుతుంది అన్న ఆలోచన చేయటం మంచిదా? దాన్ని డిమాండ్ రూపంలో రూపొందించుకోవటం మంచిదా లేదా? కొంతమందికి స్టాగ్నేషన్ వస్తుంది కాబట్టి నేను సంతకాలు పెట్టాను అనుకోవటం మంచిదా? భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన పే కమిషన్లలో 100% అందరు ఎంప్లాయీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి అనామలీస్ రాకుండా జరిగిన పే
కమిషన్ రిపోర్ట్ ఏదన్నా ఉందా? నాకు తెలిసి లేదు. సిఎండి గారు ఏమంటున్నారు, 95% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, 5% ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. మీరు 31/12/2026 వరకే క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకంటే మీకు 1/1/2027లో వేతన సవరణ డ్యూ. నెక్స్ట్ వేతన సవరణలో 2027 తర్వాత జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. యు ఆర్ డ్యూ. ఆ రోజు తర్వాత ఏదన్నా మార్పులు జరిగితే, ఇప్పుడు 2024లో వేతన చర్చలు జరిగితే ఈ స్కేల్స్ 1/1/2017వి 1/1/2017 నాటి పే స్కేల్స్ మారుతాయి. కాబట్టి రేపు జరగబోయే 2026 వరకే మీరు క్యాలిక్యులేట్ చేయండి. అంతకుమించి క్యాలిక్యులేట్ చేస్తే మీకే ఇబ్బంది. ఈ సమస్య ఎప్పటికీ తెగదు అని ఆయన చెప్పిన నేపథ్యంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్ఎంకి 15,000 బేసిక్ ఉంది అనుకుందాం. ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది? 15,000 ఇంటూ 3%, 450 రూపాయలు వస్తుంది. డిఏ తీసుకెళ్ళి బేసిక్లో కలిపేసి 1/1/2017 తర్వాత అతనికి ఒక 40,000 బేసిక్ అయింది అనుకుందాం. ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది? 40,000 ఇంటూ 3, 1,200 వస్తుంది. సార్ 15,000 ఇంటూ 117 లేదు సార్ 34,000 చిల్లర వచ్చింది సార్ అన్నదండి. నేను రౌండ్ ఫిగర్ కోసం చెప్పాను. ఇప్పుడు 34,700 అని లేకపోతే 35,000 అని లెక్కేసి దాని మీద 3% లెక్కేసేది నోటుతో నేను చెప్పలేను. కాబట్టి ఇంక్రిమెంట్ రేటు మారే అవకాశం ఉంటుంది. లేదా 1-2 కేడర్లలో తిరిగి స్టాగ్నేషన్ వచ్చినా 2027 తర్వాత జరిగే వేతన సవరణలో సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ మీరు రిటైర్ అయ్యారు, ఎన్ని మాటలైనా చెప్తారు సార్ మీకేంటి అని కూడా అనద్దు. ఎందుకనంటే 1/1/2017 నాటికి నేను వర్కింగ్ ఎంప్లాయీనే. నా లాస్ట్ పే డ్రాన్ కూడా ఈ వేతన సవరణ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలు మంచి నిర్ణయం తీసుకుంటుంది అని ఆశిద్దాం.